అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు కోసం జిల్లాల వ్యాప్తంగా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసింది. రివ్యూ మీటింగ్లో జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పాల్గొనే విధంగా ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఐడిఓసిలో రివ్యూ మీటింగ్ సమావేశానికి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఏదైతే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ, మంత్రి గారు మీరు డిచ్పెల్లి దాటాగానే మా విన్నపాలన్నీ మర్చిపోతారు, కొంచెం రాసుకోండి అని అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రసబసగా మారిందని చెప్పచ్చు. ఒక మంత్రిని ఉద్దేశించి మీరు మర్చిపోతారని ఎలా అంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ అదే మానల మోహన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేపై గరం అయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఒక మంత్రిని పట్టుకొని మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదు, ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని మీరు ఏకవచనంగా సంబోధించడం కరెక్ట్ కాదని చెప్పి కార్పొరేషన్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వము ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ఏదైతే జిల్లాకు సంబంధించిన రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ సభలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లా రివ్యూ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పూర్తిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో దాన్ని పూర్తిగా నిబద్ధతగా పారదర్శకంగా ఉండాలి, ఎక్కడైనా సరే అనర్హులకు అర్హులుగా ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే ఈ జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశం మీద ప్రభుత్వము నిర్ణయం చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తకు కాకుండా అదేవిధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకి అందే విధంగా ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి, బీపీఎల్ కింద ఉన్న ప్రతి కుటుంబానికి అందే విధంగా చూడాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే జిల్లాలో రివ్యూ మీటింగ్ సమావేశంలో రసబసగా జరిగిన పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడైనా సరే పారదర్శకంగా జరగాలంటే కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా ఉంచాలని చెప్పి మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే దానికి సంబంధించి రేషన్ కార్డుల సర్వే జరుగుతుంది, దానికి సంబంధించి ఆర్మూర్కు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న నేత దీని అంతటి కూడా పురమాయిస్తున్నారు. అందులో భాగంగా నిజమైన లబ్ధిదారులకు చేకూరడం లేదని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే మంత్రికి విన్నవించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతుంటే పూర్తి స్థాయిలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు దీనికి అంతటి కూడా సహకరించాలని చెప్పి జిల్లాకు సంబంధించిన మంత్రి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలంటే గ్రామీణ స్థాయిలో ఉండే అధికారులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే గ్రామ కమిటీ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు వారైతే వేశారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతి పేదవానికి అందే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా సరే అనర్హులకు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో జిల్లాకు సంబంధించిన అధికారులు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఆ వ్యక్తికి ఏమేమి ఉన్నాయి అంటే అర్హుడా కాదా, అతను గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, అతను గతంలో డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నాడా, గతంలో ఏదైనా ఐటీలు కడుతున్నా, ఆయన కారు ఉందా అనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసినప్పుడే పూర్తి స్థాయిలో నిబద్ధతగా ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డుని అందే విధంగా ఉంటుంది. ఒకవేళ రైతు భరోసాకు సంబంధించి చూసుకుంటే రాళ్ళు రప్పలు గుట్టలు కాకుండా వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తున్నాడా, ఆయన నిజంగానే రైతేనా, లేకుంటే అక్కడ కట్టడాలు కట్టి ఏదైనా పనులు చేస్తున్నాడు అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి. గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే గ్రామ సభల్లో పూర్తిగా ఇది నిజమా కాదని తేల్చిన తర్వాతనే అర్హుడా అనర్హుడా అని తేల్చిన తర్వాత గ్రామ సభల్లో తీర్మానాలు చేసి పంపితే 26వ తేదీ నుంచి సంక్షేమ పథకాలు అందే దిశగా ప్రభుత్వం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారులు ఎమ్మెల్యేలు కూడా సహకరించాలని చెప్పి
మంత్రి ఆదేశించారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో జరిగిన రివ్యూ సమావేశంలో రసబసగా మారడానికి కారణం కూడా పూర్తిగా ఆర్మూర్ ఎమ్మెల్యే గ్రామీణ స్థాయిలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పడం వల్లనే ఇక్కడ రసబసగా మారిందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.